హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎ గర్ల్ విత్ నో ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సుధా అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. ఇవాళ వీడియోలో నేను నా ప్యాంట్రీ టూర్ చూపిస్తున్నాను. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించేది మా ప్యాంట్రీ. దీనికి ట్రెడిషనల్గా ఉండే డోర్ ఇవ్వకుండా స్లైడింగ్ డోర్ ఇచ్చారు. వీటిని ఇక్కడ బాన్ డోర్స్ అని పిలుస్తారు. స్లైడ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది స్క్వేర్ షేప్డ్ స్పేస్. సో ఎల్ షేప్లో షెల్ఫ్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ లెవెల్స్లో షెల్ఫ్స్ ఇచ్చారు. మీరు పై షెల్ఫ్ చూసినట్లయితే ఒక పక్కన సౌండ్ సిస్టమ్ ఉంది కదా, అది బిల్డరే ఇచ్చారు, హౌస్తో పాటు వచ్చింది. లివింగ్ రూమ్ అండ్ బ్యాక్ ప్యాటియోలో స్పీకర్స్ ఉంటాయి, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు ఏమన్నా పార్టీస్ అలా జరిగినప్పుడు. వీ రేర్లీ యూస్ దెమ్, బట్ అది హార్డ్ వైర్డ్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ప్లగ్ ఇన్, రిమూవ్ చేసి వేరే దగ్గర పెట్టడానికి. సో ఎలక్ట్రీషియన్ని పిలిపించి అది మార్పించాలి. వీ కుడెంట్ ఫిగర్ అవుట్ ఇక్కడ నుంచి తీసి ఎక్కడ పెట్టాలో మాకు అర్థం అవ్వట్లేదు. సో టెంపరీగా అది అక్కడ ఉంటుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా నాకు స్పేస్ సరిపోవట్లేదు అని అనుకుంటే మార్పిస్తాము, అదర్వైజ్ ఇట్ విల్ స్టే దేర్. అండ్ మీరు అక్కడ చూసినట్లయితే అది షెల్ఫ్ లైనర్ కూడా వేయలేదు, బికాజ్ ఐ కుడెంట్ లిఫ్ట్ దట్. కొంచెం హెవీ ఉంది ఆ సిస్టమ్. సో హార్డ్ వైట్ కదా, ఏమన్నా వైర్స్ డిస్టర్బ్ అవుతాయి అనేసి నేను లిఫ్ట్ చేసి ఫీడ్స్ చేయలేదు. అక్కడ క్లీన్ చేసేటప్పుడు నేను ఒక 2-3 టైమ్స్ వైప్ చేయాల్సి వస్తుంది. నా ప్యాంట్రీని చూసారు కదా. సో నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ చేసిన పని ఈ షెల్ఫ్ లైనర్స్ వాడటము. నేను వాడింది అడెసివ్ షెల్ఫ్ లైనర్స్. వీటికి గమ్ ఉంటుంది వెనకాల, జస్ట్ లైక్ కాంటాక్ట్ పేపర్ అనమాట. మార్కెట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్ఫ్ లైనర్స్ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, దీనికి గ్రిప్ ఉంటుంది. అండ్ అలాగే ఇది ఇంకొక కైండ్, ఇది నాన్ అడెసివ్, కాకపోతే దీనికి కూడా గ్రిప్ ఉంటుంది కింద. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైనర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో హోల్స్ ఉంటుంది కదా, వాటిని ఏమంటారో నాకు తెలీదు, బట్ మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉంటూ ఉంటాయి. షెల్ఫ్ లైనర్స్ అవి కూడా. సో అవి కూడా ఉంటాయి. మీకు చూపించడానికి అవి నా దగ్గర లేవు, బట్ ఈ డిఫరెంట్ కైండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు నేను ఇవి చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, క్లీనింగ్ చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఒక వెట్ వైప్తో మనం తుడిచేస్తే స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. నార్మల్ షెల్ఫ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వెట్ వైప్తో తుడిస్తే డస్ట్ అంతా స్టిక్ అయిపోతుంది. ఇది స్మూత్ సర్ఫేస్ కాబట్టి స్టిక్ అవ్వకుండా బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను అడెసివ్ షెల్ఫ్ లైనర్ వేయటానికి రీజన్ ఇది. అండ్ ఆల్సో ఇలాంటివి ఎందుకు వేయలేదు అని అంటే, ఇవి మూవ్ అయిపోతూ ఉంటాయి మనం కంటైనర్స్ తీసి పెడుతున్నప్పుడు. సో యూనో సర్దుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దట్. అందుకని నేను ఈ కాంటాక్ట్ పేపర్ అయితే వేసాను. ఇఫ్ యు ఆర్ రెంటింగ్, స్టిక్కీ పేపర్ వేయద్దు అని అనుకుంటే ఇలాంటివి కన్సిడర్ చేయండి మీరు. బట్ ఆ హోల్స్ ఉన్నవి వేయకండి. ఈవెన్ దో ది ప్రొవైడ్ గ్రిప్, కిందకి డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో డబుల్ వర్క్ మనకి. షెల్ఫ్ లైనర్స్ విల్ రెడ్యూస్ సమ్ ఆఫ్ అవర్ వర్క్ అనమాట క్లీనింగ్కి వచ్చేసరికి. షెల్ఫ్ లైనర్స్ యాడ్ చేయటం వల్ల నాట్ ఓన్లీ క్లీనింగ్ ఈజ్ ఈజీ, చూడటానికి కూడా మీకు ఒక విజువల్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది డిజైన్ పర్స్పెక్టివ్లో చూస్తే. ఈ షెల్ఫ్ లైనర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏ కలర్లో కావాలంటే, ఏ ప్యాటర్న్లో కావాలంటే డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఈవెన్ ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి. సో మీ పర్సనల్ స్టైల్ని బట్టి ప్యాటర్న్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఇది చూస్ చేసుకోవడానికి ఐ థింక్ ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చిన కలర్స్లో ఇది ఒక్కటే ఉంది. మిగతావన్నీ కొంచెం బ్రైట్ పాపింగ్ కలర్స్ ఉన్నాయి. ఈ లైనర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎస్పెషలీ ఇన్ ద ప్యాంట్రీ, మీ కంటైనర్స్కి, మీ పర్సనల్ స్టైల్కి, అట్ ద సేమ్ టైం మీ కిచెన్లో ఉన్న కలర్ స్కీమ్స్ని కన్సిడర్ చేసి మీరు ఇలాంటి లైనర్స్ తీసుకుంటే ఇట్ విల్ యాడ్ మోర్ బ్యూటీ టు యువర్ ప్యాంట్రీ. ఇవి నా సజెషన్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నేను వాడిన కంటైనర్స్ మీరు చూసినట్లయితే నేను ఒక
4-5 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ వాడాను. పై 2 షెల్ఫ్స్లో ఉన్న కంటైనర్స్ దే కేమ్ యాజ్ ఎ సెట్ అనమాట. ఈచ్ సెట్లో 4 కంటైనర్స్ ఉన్నాయి. ఐ థింక్ నేను అవి 6 సెట్స్ తీసుకున్నాను. పై షెల్ఫ్లో ఉన్న కంటైనర్స్ ఆల్మోస్ట్ 10 pounds పట్టే కంటైనర్స్. సో నేను ఆ కంటైనర్స్ చూస్ చేసుకోవడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఓఎక్సో లాంటి కంటైనర్స్ చూడటానికి చాలా బాగుంటాయి, నాకు కూడా ఇష్టం అవి. బట్ దెన్ నేను కొనే షుగర్ కానీ ఫ్లవర్ కానీ బాస్మతి రైస్ కానీ అవి కొంచెం బ్యాగ్స్ 20 pounds 10 pounds బ్యాగ్స్లో వస్తాయి కదా మనకి. అట్లీస్ట్ నేను కొనేవి ఆ క్వాంటిటీస్లో కొంటూ ఉంటాను. సో కంటైనర్లో కొంచెం వేసి మళ్ళీ ఆ మిగిలిన ప్యాకెట్స్ సీల్ చేసి పెట్టి ఇదంతా ఐ డి నాట్ వాంట్ టు డీల్ విత్ దట్. సో నేను ఆ కంటైనర్స్ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మై బయింగ్ ప్యాటర్న్స్ అనమాట. వన్ ఆఫ్ మై అదర్ టిప్ ఏంటి అంటే లుక్ ఇన్ టు యువర్ బయింగ్ ప్యాటర్న్స్. మీరు కొనే క్వాంటిటీస్ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి కంటైనర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ తో ఎక్సో లాంటి క్లిక్ క్లాక్ కంటైనర్స్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ చూడటానికి కూడా బాగుంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫంక్షనల్గా ప్రాక్టికల్గా కూడా ఉండాలి కదా. సో కీప్ దట్ ఇన్ మైండ్ వెన్ యూర్ చూసింగ్ యువర్ కంటైనర్స్. అండ్ థర్డ్ రోలో మీకు కనిపించే కంటైనర్స్ అన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అవి ఆ సెట్లో 5 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్యాంట్రీలో చూసినవి 2 డిఫరెంట్ సైజెస్లో చూసారు. అండ్ మిగతా కంటైనర్స్ అన్నీ మీరు నా లాస్ట్ వీక్ వీడియో రెఫ్రిజిరేటర్ ఆర్గనైజేషన్ పార్ట్ 2 చూస్తే ఆ కంటైనర్స్ నేను ఎలా వాడాను అనేది మీకు అర్థమవుతుంది. అవి చూడటానికి చాలా క్లాసీగా ఉంటాయి జస్ట్ బికాస్ ఆఫ్ ద స్టీల్ లిడ్. దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో నేను అవి ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను ప్యాంట్రీలో. మీకు ఇక్కడ జార్స్ కనిపిస్తున్నాయి కదా, నాకు తెలిసిన వాటిల్లో అవి బిగ్గెస్ట్ బెల్ జార్స్, బెల్ ఆర్ బాల్ ఐఎమ్ నాట్ షూర్, బట్ మేసన్ జార్స్ కైండ్. వాటిల్లో నేను ఇండియా నుంచి వచ్చిన అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు అవి వేసుకున్నాను. చూడటానికి బాగుంటాయి. అవి చూసినప్పుడల్లా దే కైండ్ ఆఫ్ మేక్ మీ హ్యాపీ. అండ్ ఆ పక్కనే మీకు కనిపించిన జార్స్ ఉన్నాయి కదా చిన్నవి, అవి నేను డాలర్ స్టోర్లో తీసుకున్నాను. ఐ థింక్ బెల్ జార్స్ నేను టార్గెట్లో అనుకుంటా తీసుకున్నాను. మీరు చూసినట్లయితే నా ప్యాంట్రీలో అన్నీ నేను కేటగరైజ్ చేసి కంటైనర్స్ ఫిల్ చేసుకున్నాను. అంటే పప్పులన్నీ ఒక చోట పెట్టుకున్నాను అండ్ హోల్ గరం మసాలా అన్నీ సిమిలర్ కంటైనర్స్లో ఒక చోట పెట్టుకున్నాను. నేను కంటైనర్స్లో ఫిల్ చేసుకున్నప్పుడు బియ్యం రవ్వ, బొంబాయి రవ్వ అలాంటివన్నీ, ఉప్మా చేసుకునే రవ్వలన్నీ నేను ఒక దగ్గర పెట్టుకున్నాను. అండ్ మీరు ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఫ్రీక్వెంట్గా వాడేవి ముందు రోలో పెట్టుకోండి. ఇఫ్ యూఆర్ అరేంజింగ్ దెమ్ ఇన్ 2 or 3 rows. సో అది ఒక టిప్. లైక్ ఐ సెడ్, చూసింగ్ ద కంటైనర్స్ అండ్ అరేంజింగ్ దెమ్, కేటగరైజ్ చేసుకోండి. మా ఇంటికి ఎవరు వచ్చినా ఈ ప్యాంట్రీ ఖచ్చితంగా చూస్తారు అండ్ దే ఆల్వేస్ హ్యావ్ నైస్ థింగ్స్ టు సే అబౌట్ ఇట్. సో మీరు చూసినట్లయితే నేను వాడిన కంటైనర్స్ ఏవి కూడా ఎక్స్పెన్సివ్ కాదు, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కొన్నాను నేను. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ పాండమిక్ కూడా నేను ఎక్కువ స్టోర్స్ విజిట్ చేయలేదు, నాకు అవైలబుల్ ఉన్న ప్లేసెస్లో నేను తెచ్చుకున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు గ్లాస్ జార్స్ ఎందుకు యూజ్ చేయలేదు అని. నాకు కూడా గ్లాస్ జార్స్ యూజ్ చేయటం అంటే ఇష్టం. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ పప్పులు వేసాక చాలా బరువైపోతున్నాయి. సమ్టైమ్స్ ఐఎమ్ క్లమ్జీ. సో హడావిడిలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా జారిపోతుందేమో అనేసి ఐ డోంట్ డూ దట్. మీరు చూసినట్లయితే అప్పడాలు, వడియాలు వేసిన జార్స్ ఉన్నాయి కదా, అవి గ్లాస్ జార్స్. అవి బరువు ఉండవు కాబట్టి ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్. ఆల్సో వన్ అదర్ రియలీ ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్ ఈస్, నేను తీసుకున్న బెల్ జార్స్ ఉన్నాయి కదా, వాటిల్లోని నేను చూస్ చేసుకున్నవి వైడ్ మౌత్ జార్స్. 2 kinds ఉంటాయి, రెగ్యులర్ మౌత్ అండ్ వైడ్ మౌత్ జార్స్. వైడ్ మౌత్ ఏంటి అంటే హ్యాండ్ లోపలికి వెళ్తుంది, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఈవెన్ కొంచెం పెద్ద హ్యాండ్స్ అయితే మీరు బ్రష్ తిప్పడానికన్నా కొంచెం వీలుగా ఉండాలి కదా. సో నేను కంటైనర్స్ చూస్ చేసుకునేటప్పుడు క్లీనింగ్ ఎంతవరకు ఈజీ అనేది కూడా నేను చూసుకున్నాను. ఓఎక్సో కంటైనర్స్లో నేను రివ్యూస్ చూస్తుంటే ఆ పైన లిడ్ ఉంటుంది కదా, అందులో వాటర్ ట్రాప్ అయిపోతుంది క్లీన్ చేసినప్పుడు అని కొన్ని రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇట్ టేక్స్ ఎ డే ఆర్ 2 టు కంప్లీట్లీ డ్రై అవుట్ అంట, ఆర్ యూ హ్యావ్ టు షేక్ దెమ్ రిగరస్లీ. సో అలాంటివన్నీ చూసుకోండి మీరు కంటైనర్స్ కొనుక్కునేటప్పుడు, క్లీనింగ్ ఈజీయా కాదా అనేది, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు డీల్ విత్
థింగ్స్ లేటర్. ఈ ప్యాంట్రీని మెయింటైన్ చేయడానికి నేను ఎక్కువ టైం ఏమీ స్పెండ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ నేను డీప్ క్లీనింగ్ అనేది ఇయర్లీ వన్స్ అలా చేస్తాను. అప్పుడు కూడా నాకు అంత మెస్ ఏమి ఉండదు. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ కాబట్టి వేస్టేజ్ ఉండదు నాకు మెయిన్లీ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మీరు చూసినట్లయితే నేను పై 2 రోస్ లేబుల్ చేశాను కదా, అవి సెమీ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్. యూ కెన్ ఈజీలీ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. బట్ ఏమైంది అంటే తను కుక్ చేసేటప్పుడు అప్పుడప్పుడు రైస్ ఫ్లవర్కి ఆల్ పర్పస్ ఫ్లవర్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో హీ వాంటెడ్ మీ టు లేబుల్ దమ్. ఇంకా రెండింటికి లేబుల్ చేసి మిగతావి చేయకుండా ఉంటే బాగోదని ఐ డిడ్ లేబుల్ దమ్. మిగతావన్నీ పప్పులే కాబట్టి హీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దమ్ అండ్ ఐ డెంట్ వాంట్ టు రిపీట్ విచ్ ఈజ్ అన్నెసెసరీ. అదే టిప్ ఐ హ్యావ్ ఇస్ యూజ్ బాస్కెట్స్ ఏంటి అంటే చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు కార్నర్లో ఉన్న బాక్సెస్ చూసారు కదా, అందులో అన్ని చిన్న చిన్న స్పైస్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి. బేకింగ్ స్టఫ్, సీజనింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏంటి అంటే లొకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ చిన్న చిన్న బాటిల్స్ డిఫరెంట్ షేప్స్లో సైజెస్లో ఉన్నాయి. అవి ప్యాంట్రీలో మీరు అరేంజ్ చేస్తే ఎంత నీట్గా అరేంజ్ చేసినా చూడటానికి అంత బాగోదు. సో క్లోజ్డ్ బాస్కెట్ సిస్టమ్స్ నేను యూజ్ చేశాను. అండ్ పక్కనే ఉన్నవి ఫ్యాబ్రిక్ బాస్కెట్స్ అనమాట. నేను ఈ బాస్కెట్స్ అన్నీ కూడా బెడ్ బాత్ అండ్ బియాండ్లో తీసుకున్నాను. అవి కూడా ఎక్స్పెన్సివ్ ఏమి కాదు. $5 or $6 ఈచ్ బాస్కెట్ ఉండింది. నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. ఆ బాస్కెట్స్ ఏంటి అంటే ఒక బాస్కెట్లో స్నాక్స్ ఉన్నాయి, ఒక బాస్కెట్లో క్రూటాన్స్ లాంటి గార్నిష్ చేసుకునే స్టఫ్ ఉంది, అండ్ ఒక బాస్కెట్లో అన్ని క్యాన్డ్ ఫుడ్, బ్రెడ్ క్రమ్స్ లాంటివి అలాంటివి ఉన్నాయి. అండ్ ఇంకొక బాస్కెట్లో నా స్నాక్స్ ఉన్నాయి. అండ్ షెల్ఫ్స్లో కూడా దే స్టే కంటైన్డ్ ఇన్ దట్ బాస్కెట్స్. సో విజువల్గా మీకు చూడటానికి బాగుంటుంది అండ్ ఇట్ స్టేస్ ఆర్గనైజ్డ్. మీరు కింద ఆనియన్స్ అండ్ పొటాటోస్ ఉన్న బాస్కెట్ చూసినట్లయితే ఐ థింక్ అది నేను శామ్స్లో తీసుకున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై ప్యాంట్రీ అండి, బికాస్ వన్ థింగ్ ఐ డిడ్ ఇట్ ఇన్ వెరీ అఫోర్డబుల్ వే అండ్ ది మోస్ట్ ఫంక్షనల్ వే ఐ కుడ్ డూ. ప్లాన్ చేసుకునేటప్పుడే ఒక పక్కా సిస్టమ్ని ప్లాన్ చేసుకున్నాను. సో ఇట్ డజంట్ గెట్ మెస్సీ. చూసారు కదా నా ప్యాంట్రీని. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఏమైనా ఇంకా సజెషన్స్ ఉంటే కూడా ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో. మీకు ఈ ప్యాంట్రీ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ సో ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. I'll give all my handles in the description box. మీకు నా వీడియోస్ అండ్ కంటెంట్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ subscribing to my channel. See you in my next video. Until then, take care and stay safe.